మీరెప్పుడైనా ఇంట్లో ఈ విధంగా గ్రీన్ చికెన్ ఫ్రై ట్రై చేశారా లేదా అనేది కమెంట్ చేయండి. నేనైతే ఇదే మొదటిసారి. అంతకుముందు ఒకసారి కర్రీ చేశాను. కాకపోతే ఈసారి చపాతీస్‌లోకి బాగుంటుందని ఈ గ్రీన్ చికెన్ ఫ్రై అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే మస్తు మంచిగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. బయట ఫుడ్ కంటే ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అని ఈ గ్రీన్ చికెన్ ఫ్రై అలాగే చపాతీ అయితే చేశాను. 1 మంత్‌కా లేకపోతే 2, 3 మంత్స్‌కి ఒకసారా ఏదైనా ఒక ప్లేస్‌కైతే వెళ్తాము. మాకు దగ్గరలో ఉండేదే. కాకపోతే ఇంతకుముందు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తీసుకొని వెళ్ళాము. టేస్ట్ నచ్చలేదు. సరిగ్గా తినలేదు కూడా. అందుకని ఈసారి ఇంట్లోనే మంచిగా చేసుకొని వెళ్తున్నాము. ఈ గ్రీన్ చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్‌గా చేశాను. ముందుగా మిక్సీ గిన్నెలో పుదీనా, కొత్తిమీరాకు అలాగే అల్లం వెల్లుల్లి, పెరుగు, మసాలా కూడా వేసుకోండి. లవంగాలు, యాలకులు, చెక్క, మిరియాలు అలాగే మీ దగ్గర కాజు ఉంటే కాజుని కూడా వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నీట్‌గా కడుక్కున్న చికెన్‌లో ఈ పేస్ట్‌ని వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై చేయండి. తర్వాత ఈ చికెన్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోండి. లాస్ట్‌లో ధనియాల పొడి, కల్యమాకు వేసుకోండి అంతే.